2025 మార్చి 14వ తేదీ వార్తా విశ్లేషణకి స్వాగతం. దొంగ బంగారం తీసుకొస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుబడిన కన్నడ సినీ నటి రమ్యారావు ఉదంతం ఈ పాటికి అందరికీ తెలుసు. చాలామంది కంటే కూడా మెరుగైన జీవితాన్ని అనుభవిస్తూ ఇంకా ఏదో కావాలి అనే దురాశతోటి ఈ పనికి పాల్పడి కటకటాల వెనక్కి వెళ్ళడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? 1,21,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిన్న ఆమోదం తెలిపింది. ఇందులో దాదాపు సగం పెట్టుబడి ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళే పెడుతున్నారు. ఈ కంపెనీ అధినేత ఎన్ విశ్వేశ్వరరెడ్డికి జగన్మోహన్ రెడ్డి హయాంలో అనుచిత లబ్ధి చేకూరింది అని చెప్పి ఇదే కూటమి నేతలు గతంలో ఆరోపించారు. ఇప్పుడు అదే కంపెనీని వీళ్ళు ఎందుకు ఆదరిస్తున్నారు? ప్రపంచంలో అన్ని కరెన్సీల మాదిరిగానే ఇండియన్ కరెన్సీకి కూడా ఒక సింబల్ ఉంది. అయితే అది హిందీ లెటర్ రాకి దగ్గరగా ఉంది కాబట్టి తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ ప్రసంగంలో ఈ సింబల్ని తీసేసి తమిళ రూని రీప్లేస్ చేశారు. ఈ వివాదం గురించి తెలుసుకుందాం. జనసేన పార్టీ పెట్టి 11 ఏళ్ళైంది. 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జనసేన పార్టీ ఇవాళ పిఠాపురంలో చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రణాళికలు ఎట్లా ఉండబోతున్నాయి? నారా లోకేష్ చాలా ప్రోయాక్టివ్గా బాధ్యతాయుత మంత్రిగా వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాం. అయితే అవసరమైన దానికంటే ఎక్కువగా ఆయన స్పందిస్తున్నారా? ఈ ప్రశ్న ఉదయించడానికి కారణాలు తెలుసుకుందాం. XXX ఇది సంస్కారవంతమైన సోప్ అనేటువంటి ప్రకటన వినే ఉంటారు. ఈ వెరైటీ ప్రకటన వెనక ఉన్న మాణిక్యవేల్ అనేటువంటి పారిశ్రామికవేత్త ఇవాళ మరణించారు. ఈ వార్తల మీద విశ్లేషణాత్మక వివరణ ఇవాల్టి న్యూస్ అనాలిసిస్లో. వీటిని విడివిడిగా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్ ఇచ్చాను. మీరు కావాలనుకున్న అంశాన్ని నేరుగా చూడొచ్చు. రమ్యారావు ఉదంతం ఈ పాటికి అందరికీ తెలుసు. దుబాయ్ నుంచి అక్రమంగా ఇల్లీగల్గా బంగారాన్ని దిగుమతి చేస్తూ ఇండియాకి బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పట్టుబడింది. డిఆర్ఐ వాళ్ళు పట్టుకున్నారు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు. రమ్యారావు గతంలో 2-3 కన్నడ సినిమాల్లో యాక్ట్ చేసింది. తర్వాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఫ్యాషన్ మోడల్గా కూడా చాలా కాలం పాటు పనిచేసింది. ఎగువ మధ్యతరగతి కుటుంబం ఆవిడది. ఒక ఆర్కిటెక్ట్తో ఆవిడకి పెళ్ళయింది. ఆవిడ తల్లి 2వ పెళ్లి చేసుకున్నారు. ఆ 2వ పెళ్లి చేసుకున్నది కర్ణాటకలో డీజీపీగా పనిచేస్తున్న రామచంద్రరావు గారిని. ఆయన ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. సో ఆ రకంగా చూసినప్పుడు ఈ రమ్యారావు అప్పర్ మిడిల్ క్లాస్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. చాలా అందంగా ఉంటుంది. సహజంగానే అనేక అవకాశాలు వస్తుంటాయి. బాగా చదువుకున్నది, అందంగా ఉంటుంది. కాబట్టి ఆవిడకి సినిమాల్లో కాకపోయినా కూడా ఫ్యాషన్ రంగంలో కావచ్చు, మరొక రకంగా కావచ్చు, చాలా అవకాశాలు ఉంటాయి. కానీ ఆవిడకి ఆల్రెడీ ఉన్న జీవితం కంటే ఇంకా ఎక్కువ కావాలనేటువంటి దురాశ వచ్చింది. అన్ని కంఫర్ట్స్ ఉన్నా కూడా లగ్జరీ కావాలి. లగ్జరీ కావాలంటే అంతులేని డబ్బు కావాలి. అంతులేని డబ్బు సంపాదించాలంటే అడ్డగోలు పనులు చేయాలి. అందుకోసం దుబాయ్ నుంచి 14 కిలోల బంగారాన్ని ఒంటి మీద పెట్టుకొని పట్ల కింద దాచుకొని విమానంలో తీసుకురావడానికి ప్రయత్నించి దొరికిపోయింది. మామూలుగా అయితే 4 కోట్ల రూపాయలు కట్టాలట డ్యూటీ కింద, అఫీషియల్గా డిక్లేర్ చేస్తే. అంటే ఆ 4 కోట్లు ఆదాయం అన్నమాట దొంగతనంగా తీసుకొచ్చినందుకు. ఇట్లా తీసుకురావటం ఇది మొదటిసారి కాదు. గతంలో 4-5 సార్లు ఇట్లా చేసింది. ఆవిడ యాక్చువల్గా గత కొన్ని నెలల్లోనే చాలాసార్లు దుబాయ్కి ఇతర విదేశాలకు వెళ్ళొచ్చింది. కాబట్టి ఇంకా చాలా ఈ విధంగా స్మగ్లింగ్ చేసి ఉంటుంది అని చెప్పి డిఆర్ఐ వాళ్ళు అనుమానిస్తున్నారు. వాళ్ళు ఆవిడని అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తీసుకున్నారు, కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆవిడని చూడగానే ఎవరికైనా అనిపించే విషయం ఒకటి, కళ్ళ కింద నల్లటి చారాలతోటి మానసికంగా శారీరకంగా కుంగిపోయి ప్రేత కళతోటి కనిపించింది ఆవిడ. ఇందులో ఇంకొక యాంగిల్ ఏంటంటే ఈవిడ తండ్రి డీజీపీగా ఉన్నారని చెప్పాను కదా, ఆయన పాత్ర కూడా ఉందేమో అని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈవిడ వచ్చినప్పుడల్లా కూడా ఈ డీజీపీ గారు ప్రోటోకాల్ అరేంజ్ చేసేవాళ్ళట కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ఒక పోలీస్ కానిస్టేబుల్ దీనికుంటాడట, అతని పేరు బసవరాజు. అతను కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు డిఆర్ఐ వాళ్ళు. అతను ఏం చెప్పాడంటే, అవును గతంలో 3-4 సార్లు కూడా నేను వెళ్ళి అరేంజ్ చేశాను ఆవిడ బయటకు రావడానికి. ఎందుకంటే నాకు డీజీపీగా ఉన్న రామచంద్రరావు గారు ఫోన్ చేసి స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంతకుమించి ఆవిడ స్మగ్లింగ్ చేస్తుందనే విషయం నాకు తెలియదు. కానీ ప్రోటోకాల్ ఆఫీసర్గా అక్కడికి వెళ్ళి అందరితో మాట్లాడి ఆవిడని బయటకు తీసుకురావడం మాత్రం జరిగింది అని చెప్పాడు. అంటే ఆవిడ తండ్రికి కూడా ఈవిడ చేస్తున్నటువంటి స్మగ్లింగ్లో పాత్ర ఉంది అనేది ఇప్పుడు అనుమానం. ఆయనకి తెలిసే బంగారపు స్మగ్లింగ్ జరిగిందా లేదా అనే విషయాలు ఇంకా బయటికి తెలియదు. కానీ ఆయన హెల్ప్ అయితే ఉంది ఈవిడికి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే
ఒక అప్పర్ మిడిల్ క్లాస్ నేపథ్యం ఉండి దేశంలో చాలామంది కంటే చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉండి కూడా లగ్జరీస్ కోసం ఏదో రకంగా అడ్డగోలు పనులు చేసి డబ్బులు సంపాదించాలి అనేటువంటి దురాశలో జీవితాన్ని ఎట్లా సర్వనాశనం చేసుకుందో చూడండి ఈ రమ్యారావు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఉదంతాలు చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నా కూడా అది చాలదు, ఏదో విలాసాలు కావాలి, ఎవరికీ లేని సుఖాలని నాకు కావాలి అనే తాపత్రయంలో షార్ట్ టర్మ్ మెథడ్స్ ఏంటి డబ్బులు సంపాదించడానికి అని ఎక్కువగా సిటీస్లో యువతలో ఈ ఆలోచన చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్లనే బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాదుల్లో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చూస్తుంటాం. సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని రమ్యారావు ఇప్పుడు సర్వనాశనం చేసుకుంది. ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్లో ఈవిడ భాగస్వామి అని చెప్పి ఇప్పుడు డిఆర్ఐ వాళ్ళు అనుమానిస్తున్నారు. ఇన్నిసార్లు వెళ్ళి వచ్చిందంటే ఏదో ఉంది వెనక అని. అంటే చాలా కాలం పాటు ఆవిడ జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా స్వయం కృతాపరాధమే. ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు వారు నిన్న చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 1,21,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆమోదించారు అనేది వార్త. అంటే భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, బాగానే ఉంది. ఇందులో ఒక అంశం నా దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వారు 58,469 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారు అని. ఇండోసోల్ అనగానే మనకి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ రెండు కంపెనీలు ఒకరివే. ఆయన పేరు నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి, కడప జిల్లాకు చెందినవారు. ఆయన 2019 నుంచి 2024 మధ్యకాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వ్యాపారంలో పెరిగారు. జగన్ ప్రభుత్వం ఆయనకి ఆయాచితంగా పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చింది ఈ ఎలక్ట్రికల్ సప్లైస్ రంగంలో, అలాగే ప్రాజెక్టులు పెట్టడంలో అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు వాళ్ళు వీళ్ళు చేయలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి నాయకులే ఆనాడు చేశారు ఈ ఆరోపణలు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో ఎన్నోసార్లు వీటికి సంబంధించి వార్తలు వచ్చినాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ట్రాన్స్ఫార్మర్ను సప్లై చేసింది షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి. తెలంగాణలో 45,000 రూపాయలకు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ని సప్లై చేస్తే అదే ఆంధ్రప్రదేశ్లో 1,25,000కి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ని సప్లై చేశారు అనేది ఒక ఆరోపణ. ఇన్ని రెట్లు ఎక్కువ ఎందుకు పెంచారు అంటే వాటాలు పంచుకున్నారు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, అలాగే వ్యాపారం చేసినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు అని చెప్పి అప్పట్లో వచ్చిన ఆరోపణలు. దాంతోపాటు వీళ్ళకి చాలా ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు, 1,00,000 ఎకరాలకు పైగా ఇచ్చారని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. అవి కూడా పేపర్లో వార్తలుగా, కథనాలుగా ఎన్నోసార్లు వేశారు. ఒక దశలోనైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇండోసోల్ లేక షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అధినేత నర్రెడ్డి విశ్వేశ్వరరెడ్డి గారు బినామీ అని కూడా ఆరోపించారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులే ఉన్నాయి ఇందులో అని చెప్పారు. ఎందుకంటే వేల కోట్లు పెట్టి కొత్త కొత్త ప్రాజెక్టులు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన ఇంత డబ్బు అనేది ప్రశ్న. ఇప్పుడు అదే విశ్వేశ్వరరెడ్డి గారి కంపెనీల చేత దాదాపు 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఒకటి, గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈయనకు అనుచితంగా లబ్ధి చేకూరింది అని మీరే ఆరోపణ చేశారు. ఆరోపణలు నిజమా కాదా? అవి అబద్ధమా? జనాన్ని మిస్లీడ్ చేశారా? లేదు అవి నిజమైతే అదే వ్యక్తికి ఆ విషయాల జోలికి వెళ్లకుండా, వాటి మీద దర్యాప్తు చేయకుండా కొత్తగా 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి పరిశ్రమలు పెట్టడానికి అనుమతులు ఎట్లా ఇచ్చారు? ఈ రెండు ఒకేసారి నిజం కాలేవు. ఐదర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బినామీ, లేక జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆయా చేత లబ్ధి చేకూర్చాడు, లేదు అవన్నీ అబద్ధం, ఆయన మంచి పారిశ్రామికవేత్త, అందువల్ల ఆయనకి మేము అనుమతులు ఇచ్చాం అని అన్నా చెప్పాలి. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు అయితే ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు, ఏంటి లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో నా వ్యాపారం బాగా పెరిగింది అని. ఏమైనప్పటికీ ఇవాళ ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ వీడియో టైటిల్ పెట్టారు. ఆయన రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అవునో కాదో నాకు తెలియదు, కానీ భారీ ఎత్తున డబ్బులు సంపాదించాడు ఈ మధ్యకాలంలో అనేది వాస్తవం. ఆయన సక్రమంగా సంపాదించాడా, అక్రమంగా సంపాదించాడా అనే విషయం కూడా మనకు తెలియదు. ఈ కూటమి నేతలే గతంలో చేసిన ఆరోపణలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి మెయిన్ స్ట్రీమ్ పత్రికలు చేసినటువంటి ఆరోపణలను బట్టి విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర పెద్ద ఎత్తున ఎక్కువ రేట్లకి వస్తువులను కొని రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర అన్యాయం చేశారు అనే మాటలు మీరే చెప్పారు. ఇప్పుడు అవన్నీ తూచని చెప్పి అదే విశ్వేశ్వరరెడ్డి గారితో మీరు వ్యాపార సంబంధాలు పెట్టుకున్నారు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు అనేది ప్రశ్న. ఇవాళ పిఠాపురంలో జనసేన ప్లేనరీ జరుగుతోంది. జనసేన పార్టీ పెట్టి 11 ఏళ్ళు అయింది. 12వ ఆవిర్భావ దినోత్సవం అన్నమాట ఇవాళ. ఖచ్చితంగా
ఈ ఏడు జరుగుతున్నటువంటి ప్లీనరీ లేక ఆవిర్భావ దినం జనసేన చరిత్రలో ఒక రెడ్ లెటర్ డే. ఎందుకంటే 2018 ఎన్నికల్లో దాదాపు డెసిమేట్ అయిపోయినటువంటి పార్టీని నిలబెట్టి 2024 ఎన్నికల్లో 21 సీట్లతోటి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషించేటువంటి స్థాయికి జనసేన వచ్చింది. ఇది సామాన్యమైన జర్నీ కాదు. 2018 ఎన్నికల్లో మొత్తం పార్టీ ఓడిపోవడమే కాదు, పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 సీట్లు ఓడిపోయిన తర్వాత కూడా కుంగిపోకుండా, ధైర్యం కోల్పోకుండా నిలబడి పార్టీని మళ్ళీ తన భుజస్కంధాల మీద మోసి రాజకీయంగా కరెక్ట్ స్టెప్స్ వేసి పార్టీని నిలబెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు భవిష్యత్ ఏమిటి, భవిష్యత్ ఎట్లా ఉండబోతోంది జనసేనకి అనేది పెద్ద ప్రశ్న. ఇది చిక్కు ప్రశ్న. ఎందుకంటే జనసేన ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉంది. కూటమిలో భాగస్వామిగానే భవిష్యత్తులో కూడా కొనసాగుతాం అనేటువంటి సిగ్నల్స్ని పవన్ కళ్యాణ్ చాలాసార్లు ఇప్పటికే ఇచ్చారు. మరో 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అనే మాట కూడా అన్నారు ఆయనే. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2029 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయదా, ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు లేవా, ఒంటరిగా పోటీ చేయకుండా పవర్ని క్యాప్చర్ చేద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా, ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేయాలి అనేటువంటి గోల్ లేకుండా ఒక పార్టీ సస్టైన్ కాగలదా ఎక్కువ కాలం పాటు అనేది ప్రశ్న. ఒక టార్గెట్ లేకపోతే అది ఒక సంస్థ అయినా, ఒక పార్టీ అయినా, ఒక వ్యక్తి అయినా సరే ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఏంటి, కూటమిలో భాగస్వామిగా కొనసాగాలి అనేది రాష్ట్రానికి ప్రయోజనకరం, అందులో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ స్థిరత్వం ఉంది, పొలిటికల్ స్టెబిలిటీ ఉంది. దానివల్ల డెవలప్మెంట్కి అవకాశాలు ఇంకా మెరుగుపడుతున్నాయి. అయితే యాజ్ ఏ పార్టీ జనసేనకి దీనివల్ల లాభమా నష్టమా అనేది ఒక డిబేటబుల్ పాయింట్, ఒక డిబేటబుల్ ఇష్యూ. ఎందుకంటే కూటమిలో భాగస్వామిగా కొనసాగడం అంటే ఎప్పుడు సెకండ్ ఇన్ కమాండ్ అనో లేక రన్నర్ అప్గానో ఉండటం. జనసేన ఆ స్థానంలోనే ఉండటానికి సిద్ధపడుతోందా అనేది ప్రశ్న. దాని మీద ప్లీనరీలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. నారా లోకేష్ మంత్రిగా, ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చాలా ప్రోయాక్టివ్ అప్రోచ్లో ఉన్నాడు, చాలా రెస్పాన్సివ్గా ఉన్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం అడిగినా సరే తక్షణం దానికి అటెండ్ అవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. అయితే ఒక సమస్య ఏంటంటే నారా లోకేష్ అవసరమైన దానికంటే ఎక్కువ స్పందిస్తున్నాడా, బియాండ్ ద మ్యాండేట్ వెళుతున్నాడా, దానివల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయా? 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను దీన్ని. ఒకటి, మంగళగిరిలో ఈకో పార్క్ ఉంది, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. దాని లోపలికి వెళ్ళడానికి ప్రవేశ రుసుము ఉంటుంది. నెలకు 5 రూపాయలు 10 రూపాయలు ఎంతో అనుకుంటాను, తక్కువే, ఎక్కువ అయితే కాదు. అయితే అక్కడ వాకర్స్ రిక్వెస్ట్ చేశారట నారా లోకేష్ని, ఈ ప్రవేశ రుసుములు లేకుండా చేయండి అని. అయితే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉంది కాబట్టి అటవీ శాఖ అధికారులు ఏం చెప్పారు నారా లోకేష్ గారికి, లేదండి ఇది స్టేట్ పాలసీ, స్టేట్ మొత్తంలో అటవీ శాఖ కింద ఉన్నటువంటి ఈకో పార్కులని మెయింటైన్ చేయడానికి డబ్బులు కావాలి, అందువల్ల ఈ ఎంట్రన్స్ ఫీ పెట్టాము, నామినల్ ఎంట్రన్స్ ఫీ, దీంతో మెయింటైన్ చేస్తాము, కాబట్టి ఈ ఒక్క పార్కుకే ఈ ప్రవేశ రుసుమును తొలగించడం సాధ్యం కాదు అని చెప్పారు. అప్పుడు లోకేష్ ఏం చేశాడు, ఓకే అయితే అందరి తరఫున నేనే డబ్బులు కడతాను, వ్యక్తిగతంగా నా జేబులోంచి తీసి డబ్బులు కడతానని చెప్పి 5 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి పే చేశారట. ఇక్కడ సమస్య ఏంటంటే లోకేష్ ముందు ఒక నానీ స్టేట్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడా? నానీ స్టేట్ అంటే ఇంగ్లీష్లో చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటారు, ఒక టాడ్లర్ని, ఒక పసికందుని, అట్లా నారా లోకేష్ ప్రజలను చూసుకోవాలనుకుంటున్నాడా? వాళ్ళ అన్ని అవసరాలను ఆయనే తీరుస్తాడా? అలా తీర్చాలనుకోవడం కరెక్టేనా? ఒక నామినల్ రుసుము వాకింగ్ వెళ్ళడానికి, కట్టడానికి కూడా సిద్ధంగా లేనటువంటి ప్రజలకి మీరే డబ్బులు కడతానంటే రేపు మిగతా వాటికి కూడా కట్టమని అడుగుతారు, అది కరెక్టేనా? ఇంకో ఎగ్జాంపుల్, కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో అంటే నల్లమల ఫారెస్ట్లో కాశీనాయన ఆశ్రమం ఉందట, అందులో అన్నదానం కూడా చేస్తారు, అన్నదాన సత్రం ఉంది, ఎప్పటి నుంచో ఉన్నట్టుంది, ఒక సాంస్కృతిక వారసత్వం లాంటిది అది. దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ టైగర్ జోన్ నిబంధనలు ఉంటాయి, అక్కడ కట్టడాలు ఏమి ఉండకూడదని చెప్పి దాన్ని కూల్చివేశారు. దాన్ని ఎవరో లోకేష్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి ఏమన్నాడు, అరే ఇలా చేయకుండా ఉండాల్సింది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందే అన్నాడు. బాగానే ఉంది. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్తున్నా అన్నాడు. ఓకే, కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటాం అన్నాడు, అది అభ్యంతరకరం. రెండవది, త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను అన్నాడు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవలేదు కాబట్టి వెంటనే అంటే నిన్న పొద్దునే పునర్నిర్మాణం మొదలుపెట్టారు. అంతవరకు బాగానే ఉంది. అటవీ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా అది ఉన్నప్పుడు అటవీ శాఖ అధికారులు కూల్చేస్తే
వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కరెక్టా? తర్వాత ఒకవేళ ఇది ఒక సాంస్కృతిక వారసత్వం అని భావిస్తే అందుకోసం మినహాయింపు ఇచ్చి ఒక చట్టాన్ని చేసి ఇక్కడ ఈ కాశీనాయన ఆశ్రమం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దీనికి ఒక్కదానికి మాత్రమే ఎగ్జంప్షను అని ఒక చట్టం చేయొచ్చు. అదేమీ లేకుండా అధికారం చేతిలో ఉందని చెప్పి ఇప్పటికిప్పుడు మళ్ళీ కట్టిస్తే అది లా ఆఫ్ ద ల్యాండ్ని గౌరవించినట్టేనా అనేది ప్రశ్న. వీటన్నిటికంటే మించి ఒక లార్జర్ క్వశ్చన్ ఏంటంటే, ఈ విధంగా నిబంధనలతోటి చట్టాలతోటి మార్గదర్శకాలతోటి సంబంధం లేకుండా, ప్రజల యొక్క నిజమైన అవసరాలతోటి సంబంధం లేకుండా ఎవరో ఏదో అడిగారని చెప్పి డిమాండ్ చేశారని చెప్పి ప్రతి కోరికని తీర్చడం మొదలు పెడితే దానికి అంతు అనేది ఉండదు. ముందు ముందు వ్యక్తిగతమైన సహాయం కూడా కోరతారు జనం, తీర్చకపోతే ఊరుకోరు, తిడతారు. అప్పుడు తర్వాత వ్యక్తులకు బాధ్యత అనేది ఉండదు. ఈకో పార్కు బాగా ఉండాలి, అందులో మేము వాకింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి, అనువుగా ఉండాలి అనుకున్నప్పుడు ఎంతో కొంత ప్రవేశ రుసుము కట్టడానికి సిద్ధపడాలి. లేదు అన్నీ నేనే కడతాను, నా సొంత డబ్బులతో కడతాను అంటే అందరు రాజకీయ నాయకులు సొంత డబ్బులతో కట్టలేరు. సొంత డబ్బులతో రాజకీయ నాయకులు కట్టాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ ఇండివిజువల్ ఛాయిస్ అంతే. కట్టాలనుకుంటే లోకేష్ ఆ పని చేస్తున్నాడు, అది గ్రేట్, అందులో సందేహం లేదు. అయితే అది కరెక్ట్ విధానం కాదు. ఆ విధంగా అన్జస్టిఫైడ్ డిమాండ్లకు కూడా తలొగ్గితే ముందు ముందు నారా లోకేష్ చాలా ఇబ్బందులో పడతాడు అనేది నా అభిప్రాయం. ఇవాళ హిందూ పత్రికలో ఒక ఆబిచ్యువరీ అంటే శ్రద్ధాంజలి ప్రకటన చూశాను. అరుణాచలం మాణిక్యవేల్ ఆయన అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం గుంటూరులో కన్నుమూశారు అని. ఎవరి అరుణాచలం మాణిక్యవేల్ అంటే XXX ఇది సంస్కారవంతమైన సోప్ అనేటువంటి ప్రకటన మనందరికీ సుపరిచితమే. మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. XXX సోప్ మరియు వాషింగ్ పౌడర్, సంస్కారవంతమైన సోప్. దాని వెనకున్న వ్యక్తి ఈ మాణిక్యవేల్ గారు. ఈయన ఒరిజినల్గా తమిళనాడుకు చెందిన వ్యక్తి. 1980లో గుంటూరుకు వచ్చి చిన్న దుకాణం పెట్టుకొని డిటర్జెంట్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. రిక్షాలో పెట్టుకుని వెళ్ళి తిరుగుతూ అమ్మేవాడట. అక్కడి నుంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి దాదాపు 250-300 కోట్ల రూపాయల టర్నోవర్ గల కంపెనీగా మార్చాడు దాన్ని. ఆయన ఆధ్వర్యంలోనే ఈ XXX యాడ్ కూడా వచ్చింది. ఇది చాలా విట్టి యాడ్. XXX అనేది అందరికీ తెలుసు, అడల్ట్ ఫిలిమ్స్కి ఇచ్చేటువంటి రేటింగ్ అది XXX అనేది. దాన్ని సోపుకి పెట్టి ఆ వెంటనే ఇది సంస్కారవంతమైన సోప్ అని అనడం ద్వారా చిన్న చమత్కారం చేశారు. దాంతోపాటు ఏమిటంటే ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి గుంటూరు లాంటి ప్రదేశానికి వచ్చి ఇటుక పేర్చుకుంటూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఒక స్థాయికి రావడం అనే దానికి కూడా ఈ అరుణాచలం మాణిక్యవేల్ గారు ఒక నిదర్శనంగా నిలుస్తాడు. ప్రపంచంలో ప్రతి దేశంలో కరెన్సీకి సింబల్ ఉంటుంది. డాలర్కు ఉంటుంది, ఎన్కు ఉంటుంది. అట్లాగే ఇండియాకు కూడా పెట్టారు. ఇప్పుడు ఇది 2010లో ఇండియన్ కరెన్సీ సింబల్ ఏంటి? ఇంగ్లీష్లో ఆర్ లాగా, హిందీలో రాలాగా ఉంటుంది. యాక్చువల్గా ఈ డిజైన్ని తయారు చేసింది ఎవరు? తమిళనాడుకు చెందిన వ్యక్తి. అతని పేరు ఉదయ్ కుమార్. 2010లో ఒక కాంపిటీషన్ పెట్టారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టి సెలెక్ట్ చేశారు దీన్ని. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం కరెన్సీ సింబల్ని వ్యతిరేకిస్తోంది. ఎలా వ్యతిరేకించింది అంటే ఇవాళ తమిళనాడు బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆ ప్రసంగంలో ఎక్కడైతే ఈ కరెన్సీ సింబల్ ఉంటుందో దాని ప్లేస్లో తమిళ రూ అని పెట్టారు, రూపాయలకి. మనం కూడా ఇంగ్లీష్లో ఇదివరకు రూపీస్ అంటే ఆర్ఎస్ అని, తెలుగులో రూ అని చెప్పి పెడుతూ ఉంటాం. అయితే 2010లో ఎప్పుడైతే ఈ సింబల్ పెట్టారో సాధ్యమైనంత వరకు ఈ సింబల్ని యూజ్ చేస్తారు. ఇవాళ అన్ని కంప్యూటర్లలో, ల్యాప్టాపుల్లో ఈ ఇండియన్ రూపీ సింబల్ కూడా వాళ్ళు పెట్టారు, అకామిడేట్ చేశారు. అది ఉంది. ఇవాళ కావాలంటే నేరుగా అదే కొట్టుకోవచ్చు కంప్యూటర్లో కూడా. అట్లాంటిది తమిళనాడు ప్రభుత్వం ఇది వద్దు అనుకుంది. ఎందుకు అనుకుంది? ఎందువల్లంటే ఇది హిందీ రాకి దగ్గరగా ఉంది కాబట్టి మేము ఆ తమిళ్ రూ పెట్టుకుంటామని. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒకటి ఇండియా లాంటి కాంప్లెక్స్ కంట్రీలో ఒక ఫెడరల్ లెవెల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ దానికి బద్దులై ఉండాలి. ఎందుకంటే రకరకాల కల్చర్స్, రకరకాల భాషలు ఉన్నాయి కాబట్టి అందరినీ సంతృప్తిపరిచేటువంటి లేక అందరికీ దగ్గరగా ఉండేటువంటి సింబల్ని కానీ పాలసీని కానీ తీసుకురావడం కష్టం. యాక్చువల్గా ఇండియన్ కరెన్సీ సింబల్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ అలాగా ఉందనుకోండి, ఆర్ లాగా ఉంటుంది. అది ఇంకొకటి హిందీలాగా ఉంది అనేది అభ్యంతరం ఉంటుంది ఎవరికి? డిఎంకేకి. కానీ యాక్చువల్గా ఆ స్క్రిప్ట్ దేవనాగరి స్క్రిప్ట్. హిందీకి ఒరిజినల్గా స్క్రిప్ట్ లేదు, రాత లేదు. దేవనాగరి అనేది సంస్కృతం రాయడానికి ఉపయోగించేవారు ప్రాచీన కాలంలో. ఆ దేవనాగరి లిపిని హిందీకి అడాప్ట్ చేసుకున్నారు. ఈ దేవనాగరి లిపి అనేది మరి దేశంలో ఎక్కువ భాగాల్లో ప్రాచుర్యంలో ఉండింది ఎన్నో వందల ఏళ్ల పాటు. దానికి కూడా అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదు.
అనేక విషయాల్లో సమాఖ్య వ్యవస్థని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోంది అని పోరాటం చేస్తున్నారు డిఎంకే వాళ్ళు, మంచిదే. మరి ముఖ్యంగా ఈ మధ్య ఎడ్యుకేషనల్ పాలసీస్ విషయంలో చాలా అభ్యంతరాలు లేవనెత్తారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ నెపంతో ప్రతి దాన్ని వ్యతిరేకించడం, మరీ ముఖ్యంగా రూపీ సింబల్ వ్యతిరేకించడం అనేది చాలా తెలివి తక్కువతనం. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయంగా డాలర్ లాగా రూపీని కూడా ఒక ఇంటర్నేషనల్ కరెన్సీ చేయాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే మనకి యూపీఐ అని చెప్పి డిజిటల్ ఇంటర్ఫేస్ని తయారు చేసుకున్నాం. అది చాలా పాపులర్ అయింది. దాన్ని చాలా దేశాలు వాడుకోవడానికి సిద్ధపడుతున్నాయి. అప్పుడు ఈ రూపీ అనేది ఒక ఇంటర్నేషనల్ కరెన్సీగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో మన దేశంలోనే ఒక రాష్ట్రం మేము ఈ సింబల్ వాడడానికి మాకు ఇష్టం లేదు అని చెప్పటం అంటే అది దేశ ఐక్యతను దెబ్బతీయడమే. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అదే మాట ఉంది. అలాగే తమిళనాడులో అన్నామలై తమిళిసై సౌందరరాజన్ కూడా విమర్శించారు. తమిళిసై ఒక మాట అన్నది, అదేంటంటే నా పేరులో తమిళ్ ఉంది, ఆవిడ పేరే తమిళిసై. మరి ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి పేరులో ఏముంది? తమిళం లేదు. మాకంటే మీరు ఇంకా ఎక్కువ పెద్ద తమిళ భక్తులేమీ కాదు అని చెప్పింది. అది అలా ఉంచితే ఉన్నదానికి లేనిదానికి ప్రతిదానికి కేంద్రంతో గొడవ పెట్టుకోవాలి అని ప్రధాన్ని వ్యతిరేకించాలని చెప్పి అనుకోవటం కరెక్ట్ కాదు.